ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 వన్డేల సిరీస్ను 2-0తో ఆతిథ్య ఆసీస్కు కోల్పోయింది. రెండో వన్డేలో సమిష్టిగా విఫలమైన టీమిండియా 2 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కుల్దీప్ యాదవ్ లేకుండా బరిలోకి దిగడం, 3 కీలక క్యాచ్లు నేలపాలు చేయడం, కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైఫల్యం, టాస్ ఓడిపోవడం టీమిండియా ఓటమికి కారణమయ్యాయి. శనివారం సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ జరగనుంది. కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా భావిస్తుంటే క్లీన్ స్వీప్ పై ఆసీస్ గురిపెట్టింది. అయితే ఈ మ్యాచ్ కు టీమిండియా తమ కాంబినేషన్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ గా వెనుదిరిగాడు. తన 17 ఏళ్ల వన్డే కెరియర్ లో కోహ్లీ ఇలా వరుసగా డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి. చివరి వన్డేకు కోహ్లీనే స్వయంగా తప్పుకొని యశస్వి జైస్వాల్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ జైస్వాల్ బరిలోకి దిగితే శుభ్మన్ గిల్ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తాడు. ఆఖరి అవకాశంగా కోహ్లీకి మరో ఛాన్స్ ఇస్తే మాత్రం యశస్వి జైస్వాల్ కు మరోసారి నిరాశ ఎదురవుతుంది. స్పెషలిస్ట్ చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పట్టించుకోలేదు. కుల్దీప్ యాదవ్ లేకపోవడం టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో పేసర్లు కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు. హర్షదీప్ సింగ్, సిరాజ్ వికెట్లు తీయలేకపోతున్నారు. స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ పర్వాలేదనిపిస్తున్నా వారి ప్రదర్శన విజయానికి సరిపోవడం లేదు. నితీష్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోనూ విఫలమవుతున్నాడు. తొలి వన్డేలో విఫలమైన రెండో వన్డేలో హర్షిత్ రాణా మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలని సీనియర్ ఆటగాళ్లు సూచిస్తున్నారు. చివరి వన్డేలో కుల్దీప్ యాదవ్ ను ఆడించాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లో ఒకరిపై వేటు పడనుంది. మిగతా కాంబినేషన్ లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. దీంతో ప్రసిద్ధ కృష్ణతో పాటు ధృవ్ జురెల్ కు మరోసారి నిరాశ మిగలనుంది.